వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆయన వచ్చేశారు. ఇక మనకు వచ్చేదిని వచ్చేస్తాయనుకున్నారు. ఆయన వస్తే విదేశాల్లో బ్లాక్ మనీ ఇక్కడికి తెచ్చి తలా ఓ 5 లక్షలు పంచేస్తామన్నారు. భారత్ కాస్త అగ్రరాజ్యం అయిపోతుంది అన్నారు. కానీ కాస్తంత తరచి చూస్తే తప్ప తత్వం బోధపడలేదెవరికి. మోడీ గారు పీఠమెక్కి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన చెప్పిన అచ్చేదిన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు సరికదా. పరిస్థితులు మళ్లీ పాత రోజుల్ని తలపించేలా సాగుతున్నాయా అనిపిస్తోంది. మోడీ ప్రధానైతే రామరాజ్యమే వస్తుందన్నారు. సుపరిపాలన మోడీతోనే సాధ్యమన్నారు. అబ్బో బ్రహ్మాండం బద్దలైపోతుందని, భారత్ అగ్రరాజ్యం అయిపోతుందని ఏవేవో లెక్కలు కూడా చెప్పారు. మరి మనోడొచ్చి 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. మరి ఇంతకీ ఆయన చెప్పిన రామరాజ్యం వచ్చిందా? ఆ మంచి రోజులు మనకు సాకారమయ్యాయా? తెల్లారితే చాలు మోడీ మంత్రమే జపించేలా ప్రచారార్భాటాలతో ఎన్నికల్లో ఆ సేతు హిమాచలం తన చరిష్మాతో ప్రత్యర్థి పార్టీలను, ప్రాంతీయ పార్టీలను ఊచకోత కోసిన మోడీ ఈ 2 ఏళ్లలో పాలనలో సాధించిన విజయాలేంటి, పొందిన పరాజయాలేంటి? అవును నిజమే, మోడీ ప్రధానిగా పీఠమెక్కిన 2 ఏళ్లలో 40 విదేశీ పర్యటనలతో ఊదరగొట్టింది తప్ప సాధించిన విజయాలేమీ లేవన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నిజానికి మోడీ పీఠమెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఏదో కొద్దో గొప్ప స్వచ్ఛ భారత్ నినాదం ఒక్కటే కాస్త సానుకూలంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆపై కాస్తంత డిజిటల్ ఇండియా ప్రచారం కూడా కొద్దిగా విమర్శలకు దూరంగా ఉంది. ఈ 2 మినహాయిస్తే మోడీ ఇప్పటి వరకు ఊదరగొట్టిన ఏ ఒక్క అంశం కూడా లేదు. మోడీ ప్రధాని కాగానే స్టాక్ మార్కెట్లు నడకలు మాని పరుగులందుకున్నాయి. బంగారం ధర అమాంతం దిగొచ్చేసింది. ఇక రూపాయి కూడా కండలు పెంచుకుని తెగ బలపడిపోయింది. 4 ఏళ్ల కిందట 70కి రీచ్ అయిన రూపాయి మోడీ రాకతో 60 వరకు బలపడింది. ఇక 33,000 దాటిన బంగారం కూడా 25,000కు దిగొచ్చి ఇంకా పడిపోతానన్నట్టు కలరింగిచ్చింది. ఎప్పుడో 8 ఏళ్ల కిందట 20,000 మార్క్ దాటిన సెన్సెక్స్ మోడీ రాకతో 30,000 క్రాస్ చేస్తానన్నట్లు పరుగులు తీసింది. ఇవన్నీ మోడీ రాకతో జరిగిన మేళ్లంటూ కమలనాథులు కలరింగిచ్చారు. కానీ ఆ మోడీ మబ్బులు విడిపోవడానికి జనాలకు 2 ఏళ్లు పట్టింది. 2 ఏళ్లలో మోడీ ఏమీ ప్రగతి సాధించలేదు. ప్రజలు అనుకున్నవేవి నెరవేరలేదు. ఆయన ప్రకటించినటువంటి పథకాలు ఏవి కూడా ఫలితాలను ఇవ్వలేదు. జన్ధన్ యోజన కానివ్వండి, లేకపోతే స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి చాలా ప్రచారం చేశారు. దానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, నిరుద్యోగ సమస్యను ప్రారంభిస్తాను అని చెప్పేసి చెప్పారు. దానికి ఏమీ పరిష్కారం అనేటువంటిది లేదు. వ్యవసాయ రంగంలో కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. సరే, కాలం కలిసి రాలేదు, అదొక అంశం. కానీ వ్యవసాయ రంగం పూర్తిగా ఈ 2 ఏళ్లలో మరింత బలహీనపడిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కొత్తగా పరిశ్రమలు వచ్చింది కూడా ఎక్కడా లేదు. ధరలు కూడా తగ్గలేదు. ఏ విధంగా చూసుకున్నా మోడీ సాధించినటువంటి ప్రగతి అనేటువంటిది ఏమీ మనకు దేశంలో కనిపించదు. ఇప్పుడు చూస్తే బంగారం మళ్లీ పాత రేటు వైపు పరుగులు తీస్తోంది. ఇక 60కి పడుతుందని చూసిన రూపాయి నానాటికి బలహీనపడుతూ వస్తోంది. ఇక తగ్గిన చమురు ధరల్ని తమ క్రెడిట్ గా చెప్పుకున్న కాషాయ దళం వాస్తవంగా చేసింది మాత్రం వేరే. అంతర్జాతీయ పరిణామాలతో చమురు ధరలు 6 పడిపోతే ఎప్పటికప్పుడు వాటిపై సుంకాలు పెంచి జనాల్ని దోచుకుంటున్నారన్న వాస్తవం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతూ వచ్చింది. తాను అధికారంలోకి వస్తే 10 నెలల్లో విదేశాల్లో బ్లాక్ మనీ తెచ్చి సామాన్యులకు తలా 5 లక్షల చొప్పున పంచుతానన్నారు. నిజానికి ఆ ఎన్నికల్లో మోడీ క్రేజ్ పెంచిన నినాదం అదే. కానీ ఆయనొచ్చి 2 ఏళ్లైనా ఇప్పటికీ 1 రూపాయి కూడా వెనక్కి తెచ్చింది లేదు. అదేమంటే అప్పుడెప్పుడో యూపీఏ పాలకులు బయటపెట్టిన లిస్టును బయటపెట్టి చంకలు గుద్దుకున్నారు తప్ప కమలనాథులు సాధించిందేమీ లేదు. ये काला धन वापस आना चाहिए. ये चोर लुटेरों से 1-1 रुपया वापस लेना चाहिए. इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है? ये रुपया जनता के काम आना चाहिए. अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. कितने रुपये అంటే బ్లాక్ మనీ తీసుకురావడంలో వైఫల్యం చెందారు.
ఖాళీ పనామా పత్రికల్లో పేర్లు బయటపడే తప్ప వాళ్ళ మీద యాక్షన్ జరిగినట్టుగా మనకు ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఇవాళ చివరికి ఈవెన్ మాల్యా మీద కూడా ఒక సీరియస్గా ఎఫర్ట్ చేసినట్టు కూడా మనకేం కనబడతలేదు. కాబట్టి మోడీ ఆ సంపద, ఈ దేశంలో ఉన్న సంపద, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపదనని మొత్తం ప్రజలకు అందరికీ పంపిణీ చేసినప్పుడు మాత్రమే దేశంలో నిరుద్యోగం పోతుంది, పేదరికం పోతుంది. కాబట్టి ఆయన ముందున్న ఈ రెండు ప్రధానమైన సవాళ్ళని ఆయన అధిగమించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మోడీ ప్రభుత్వం పీఠమెక్కిన దగ్గర నుంచి దేశ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు. ఆయనిచ్చిన ఫస్ట్ షాక్ రైల్వే ఛార్జీల పెంపు. రైల్వే బడ్జెట్ కన్నా ముందే ఛార్జీలు పెంచి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. వచ్చిన కొత్తల్లో ఏకంగా ప్రయాణికుల ఛార్జీలను 14.2% పెంచి పెను ఆర్థిక భారం మోపారు. మొదట్లో ఏడాది వరకు మోడీకి టైం ఇచ్చిన ప్రజలు అక్కడి నుంచి వాస్తవాలు అర్థం చేసుకుంటూ వచ్చారు. ఇక మోడీ వస్తే అన్నింటి ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయన్నారు. కానీ గడిచిన 2 ఏళ్లలో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. కొండెక్కిన నిత్యావసరాల్ని చూసి ప్రజలు నవ్వాలో ఏడవాలో తెలియక తికమక పడుతున్నారు. గడిచిన 2 ఏళ్లలో ప్రధానుల వారు తీసుకున్న నిర్ణయాలన్నీ ఇటు ప్రజలను అటు ప్రభుత్వాధికారులను నైరాస్యంలోకి నెట్టేసేదిగా ఉంటున్నాయి తప్ప వాటి వల్ల రవ్వంత ఉపయోగం మాత్రం కనిపించడం లేదు. ఈ 2 ఏళ్లలో మోడీ ఇస్తున్న ఈ చేదు గుళికలు దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంలో బలపరిచేవే అంటూ కమలనాథులు కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతానికి మాత్రం వాటి భారాన్ని సామాన్యుడు మోయలేకపోతున్నాడన్నది సర్వత్రా వినిపిస్తున్న సత్యం. ఇప్పటికైనా మోడీ మేల్కోకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పవన్న మాట మాత్రం విస్పష్టం. పీఠమెక్కేటప్పుడు మోడీ ఓ పెద్ద రాజకీయ శక్తిలా కనిపించారు. కానీ 2 ఏళ్లు గడిచేసరికి ఆయన శక్తి కాదు, అందరిలాంటి వ్యక్తి అన్నట్లుగా విమర్శిస్తున్నారు. అంతలా మోడీ కరిష్మా ఎందుకు పడిపోయింది? ఈ 2 ఏళ్లలో మోడీ రాజకీయంగా ఎదుర్కొన్న వైఫల్యాలేంటి? మోడీ మాటే వేదవాక్కు అని నమ్మిన వాళ్ళు కూడా మోడీ మాటల్ని ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? యూపీఏ 2 హయాంలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ సైలెంట్ మోడ్ లో ఉంటే గడిచిన 2 ఏళ్లుగా ఎన్డీఏ ప్రధాని మోడీ ఫ్లైట్ మోడ్ లో ఉన్నారంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎప్పటి నుంచో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన్ను అప్పుడప్పుడు భారత్ కూడా పర్యటించమనండి అంటూ నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారంటే మోడీ విదేశీ పర్యటనల మీద ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందో తెలుస్తోంది. మోడీ గడిచిన 2 ఏళ్లలో 40కి పైగా విదేశాల్లో పర్యటించారు. 3 సార్లు అమెరికా వెళ్లొచ్చారు. అమెరికా, చైనా అధ్యక్షులను ఇక్కడికి రప్పించుకున్నారు. కానీ ఇప్పటి వరకు సాధించిందేమైనా ఉందా అంటే ఏమీ లేదన్నదే సమాధానం. భారత విదేశాంగ విధానంలో మార్పులు తెస్తానన్న మోడీ ఇప్పటి వరకు అది ఆచరణలో చూపలేదు. సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నా కీలక నిర్ణయాలు మాత్రం మోడీవే. ఇది ఒక్క విదేశాంగ మంత్రిత్వ శాఖలోనే కాదు, దాదాపుగా అన్ని శాఖల్లోనూ మోడీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు తప్ప మరే కేబినెట్ మంత్రి పేరు గడిచిన 2 ఏళ్లలో వినిపించలేదంటే మోడీ నియంతృత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పార్టీలో ఏక వ్యక్తి పాలన ఎక్కువైపోయిందంటూ తారస్థాయికి చేరుతున్న విమర్శలకు మోడీ ప్రవర్తనా శైలికి రెండింటికి సరిగ్గా సరిపోతోంది. ఇక ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసిన మేక్ ఇన్ ఇండియా, యాక్ట్ ఈస్ట్, శాసకులు కాదు సేవకులు అంటూ నినాదాలు ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. మేక్ ఇన్ ఇండియా నినాదమే తప్ప దాని నుంచి పుట్టిన ఉద్యోగ అవకాశాలు మాత్రం ఎవరికీ ఎక్కడా కనిపించలేదు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ నినాదాలు ఇప్పుడు చూపిస్తున్న ప్రభావం మాత్రం అంతంత మాత్రమే. మోడీ ముందు ముఖ్యంగా ఈ దేశంలో పేదరికం అనే ప్రధానమైన సవాల్ ఒకటి మోడీ ముందు ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికీ దాదాపు 70% మంది వాళ్ళు ఈ బిలో పవర్టీ లైన్లోనే ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా 1% పీపుల్ మాత్రమే వెరీ రిచెస్ట్ స్థితిలో ఉన్నారు. మొత్తం ఈ దేశ సంపద అంతా కూడా 1% జనాభా చేతుల్లో ఉంది. పరిశ్రమలు, తర్వాత సంపద, ఉద్యోగ సంపద అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి గోల్డ్ మైన్స్ కానీ పవర్ కానీ అంతా కూడా ఈ 1% జనాభా చేతుల్లో ఉంది. కాబట్టి మిగతా 99% జనాభాకి ఆయన మొత్తం ఈ సంపద సృష్టి ఫలాలని అందించే విధంగా ఆయన ఏ విధంగా చేస్తారనేది ఇంకా ముందు మనం చూడాల్సిన అవసరం ఉంది. తాను పీఠమెక్కగానే ముంబై పేలుళ్ల కారకుడు దావూద్ని భారత్కు రప్పిస్తానంటూ మోడీ తొడగొట్టి మరీ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దావూద్ ఎక్కడ దాక్కున్నా ఇండియాకి ఈడ్చుకొస్తానన్నారు. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమైపోయాయి. దావూద్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో దేశంలో కొన్ని మీడియా సంస్థలు వెళ్లి ఆయన ఇంటి అడ్రస్ తో పాటు ఫోటోలు కూడా పట్టుకొచ్చాయి. ఇంత పక్కాగా ఆధారాలున్నా పొరుగుదేశం మీద ఒత్తిడి పెంచలేకపోతున్నారు. హఠాత్తుగా ఇయర్ ఎండింగ్ లో పాక్ పర్యటనకు వెళ్లి మోడీ షరీఫ్ ని దావూద్ గురించి ఒక్క మాట కూడా అడగలేకపోయారు. ఇప్పుడు సభలో దావూద్ గురించి అడిగితే మాత్రం ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదంటూ పాకిస్తాన్ ఇచ్చిన సమాధానాన్ని రిపీట్ చేస్తున్నారు మోడీ సారు. దావూద్ ఒక్కడే కాదు, ముంబై దాడుల మాస్టర్ మైండ్ లఖ్వీ కూడా పాకులో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇక మసూద్ అజహర్ లాంటి తీవ్రవాదులు పాకులో విచ్చలవిడిగా పేలుతున్నారు.
అయినా సరే మోడీ సర్కార్ చేష్టలుడికి చూస్తోంది తప్ప కనీసం దౌత్య నీతిని రవ్వంతైనా ఉపయోగించలేకపోయింది. మొత్తంగా ఎన్నికల్లో వాగ్దానాలకు వాటి ఆచరణకు ఉన్న భేదాన్ని మోడీ 2 ఏళ్ల పాలన స్పష్టంగా ప్రపంచానికి తెలియజెప్తోంది. ఇవన్నీ కాదు, బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో తీవ్రవాదాన్ని తరిమికొడతానన్నాడు. దేశం నుంచి ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలంటే 56 అంగుళాల ఛాతీ ఉండాలంటూ గొప్పలు చెప్పుకున్న మోడీ వేడి పీఠమెక్కగానే చల్లారిపోయింది. ఇప్పటికీ శుక్రవారమైతే చాలు శ్రీనగర్ వీధుల్లో వేర్పాటువాదులు పాక్ జెండాలతో రెచ్చిపోతారు. కానీ చోద్యమేంటంటే అక్కడ అధికారంలో భాగస్వామి అయిన బీజేపీ సర్కారు మాత్రం గుడ్లప్పగించి చోద్యం చూస్తుంది తప్ప చర్యలేమీ తీసుకోదు. మోడీకున్న ఈ ఉదాసీనతే ప్రపంచాన్ని భయపెడుతున్న ఐసిస్కి కాశ్మీర్ను టార్గెట్గా మార్చింది. మోడీ రాష్ట్రాల అసెంబ్లీల్లో అధికారం కోసం రాజకీయ విలువల్ని కూడా పక్కనబెట్టి ఎంతటికైనా దిగజారుతారని అపవాదు మూటగట్టుకున్నారు. కాశ్మీర్లో అధికారంలో భాగస్వామ్యం కోసం ఊరించి పొత్తు పెట్టుకోవడం ఒక ఎత్తైతే ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన రెండో అంశం. ఉత్తరాఖండ్లో బలపరీక్షకు ఒక్కరోజు ముందుగా రాజకీయ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన అమలు చేశారు. కానీ ఆ రాష్ట్ర సీఎం హరీష్ రావత్ ఎదురు తిరగడంతో మోడీ జాతీయ స్థాయిలో కంగు తినాల్సొచ్చింది. నిజానికి ఉత్తరాఖండ్ పీఠాన్ని దక్కించుకోవడం రావత్ విజయంగా కన్నా మోడీకి జరిగిన పరాభవంగానే చెప్పుకుంటున్నారు. రాజకీయంగా ఒక విధంగా ఫెయిల్యూర్, మొన్న అస్సాంలో గెలవటం తప్ప అది కూడా అక్కడ కాంగ్రెస్ బలహీనపడినటువంటి దశలో కాంగ్రెస్లో అది వరకు ఉన్నటువంటి ఒక నాయకుడిని చేరదీసి అతని ఆధ్వర్యంలో బీజేపీ నిజానికి అక్కడ ఏమీ లేదు, కాంగ్రెస్ నాయకుడిని చేరదీసి అతన్ని బీజేపీ క్యాండిడేట్గా పెట్టి ఆ విధంగా బలహీనపడినటువంటి స్థితిలో కాంగ్రెస్ మీద విజయం సాధించారు. రైతు ఆత్మహత్యలు, వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో మోడీ సర్కారు వేగంగా స్పందించకపోవడం క్షమార్హం కాని అంశం. రైతు పండించిన పంటకు ఉత్పత్తి వ్యయాన్ని లాభంతో కలిపి ధరను నిర్ణయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని కమలనాథులు కన్వీనియంట్ గా మర్చిపోయారు. మోడీ విదేశీ పర్యటనలతో ఆయన వ్యక్తిగత చరిష్మా పెరిగిందే తప్ప దేశానికి వనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. ఇదొక్కటే కాదు, మోడీ ప్రధానయ్యాక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడం మీదే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించింది శూన్యమనే చెప్పాలి. మన్ కీ బాత్ అంటూ తన మనసులో మాటను బయటపెడుతున్న మోడీ ఎప్పటికప్పుడు జనం ఎలా నడుచుకోవాలో చెప్తున్నారు తప్ప ఆ దిశగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నది మాత్రం పట్టించుకోవడం లేదు. 2 ఏళ్ల కిందట మోడీ చేసిన ప్రమాణాలు, పీఠమెక్కిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అవి లక్ష్యాల్ని చేరుతాయా అంటే ఆ నమ్మకమూ అంతంత మాత్రమే. అసలు మన్ కీ బాత్ అంటూ తన మనసులో మాటలు ప్రజల మీద రుద్దుకొస్తున్న మోడీ సారు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న జన్ కీ బాత్ కూడా వినాలన్నది ప్రజల కోరిక. రాజకీయంగా మోడీ సాధించిన ఆధిపత్యం కన్నా గడచిన 2 ఏళ్లలో ఫేస్ చేసిన పరాజయాలే ఎక్కువ. తొలినాళ్లలో వాపును చూసి బలుపనుకున్న మోడీకి ఇప్పటికైనా వాస్తవం తెలుస్తుందా అంటే సమాధానం నో అనే వస్తోంది. ఇంతకీ ఇప్పుడు మోడీని ముంచుకొస్తున్న సవాళ్లేంటి, వాటిని తప్పించుకోగల మార్గాలేంటి? 2 ఏళ్లు చేష్టలుడికి చూస్తున్న మోడీ ఇకనైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెడతారా? 2014 ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించగానే కమలనాథులు ఖుషి అయిపోయారు. అప్పటి వరకు ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలకు చరమగీతం పాడేలా సింగిల్ పార్టీకి అంత మెజారిటీ రావడంతో మోడీ షా ద్వయం వేగానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మోడీ కూడా వెంటనే అమిత్ షాకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. ఇక అక్కడి నుంచి కేంద్రంలో మోడీ షా ద్వయం చక్రం తిప్పుతుందని అంతా అనుకున్నారు. మొదటి ఏడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు అదే నిజమనిపించేలా మరాఠా భూమిపై బీజేపీ జెండాను రెపరెపలాడించాయి. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ కి తిరుగులేదనుకున్నారు. ఇక ఈ విజయాన్ని చూసి మోడీ ఏకంగా కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్నిచ్చారు. మోడీకి లోక్సభలో మెజారిటీ ఉన్నా రాజ్యసభలో లేదు. అందుకే 2016 రాజ్యసభ ఎన్నికల్లోగా సాధ్యమైనన్ని రాష్ట్రాలు కైవసం చేసుకుని రాజ్యసభలో బలపడాలని అనుకున్నారు. ఈలోగా ప్రపంచ దేశాలన్నీ పర్యటించి తన కరిష్మాను అంతర్జాతీయంగా టాప్ రేంజ్ కి తీసుకెళ్లాలన్నది మోడీ వ్యూహం. కానీ ఈ రాజ్యసభ వ్యూహానికి 2015 మొదట్లో జరిగిన ఢిల్లీ ఎన్నికలు బ్రేకులేశాయి. ఢిల్లీ దెబ్బకి మోడీ దిమ్మ తిరిగిపోయింది. పోనీ అక్కడి నుంచైనా తేరుకుని ఆచితూచి అడుగులేశారా అంటే అదీ లేదు. ఇక అదే ఏడాది చివర్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో మహాకూటమి దెబ్బకి మోడీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. బీహార్ ఓటమితో మోడీ మీద ఉన్న వ్యతిరేకత ఒక్కసారిగా బయటపడింది. పార్టీలో పక్కన పెట్టిన సీనియర్ కమలనాథులంతా మోడీ షా ద్వయం మీద లేఖాస్త్రాలు సంధించారు. నిజానికి మోడీ అహానికి బీహార్ ఎన్నికలు గొడ్డలిపెట్టులా మారాయన్న అభిప్రాయాలు వినిపించాయి. ఆ తర్వాత మోడీ అదృష్టమంతా ఈ ఏడాది జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల మీదే ఆధారపడింది. ఈ ఎన్నికలతో ఇటు దక్షిణాదిన అటు ఉత్తరాదిన పెద్ద రాష్ట్రాలు రెండింటిలోనూ పాగా వేయాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం అవకాశమున్న అన్ని పార్టీలతోనూ పొత్తులకు ప్రయత్నించింది. కానీ ఎవరూ కాదనేసరికి కొన్ని చోట్ల ఒంటరిగానే బరిలోకి దిగింది.
మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క అసోం మినహా అన్ని చోట్ల కమలం వాడిపోయింది. నాలుగు రాష్ట్రాల్లో కుదేలైపోయి 2 రాష్ట్రాల్లో ఉనికి కూడా చాటకుండా పోయిన బీజేపీ ఇంకా ముందు ముందు కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని ఎలా ఎత్తుకుంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశంలో కాంగ్రెస్ భూస్థాపితమైపోయిందని, భవిష్యత్తులో ఆ పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని కమల దళపతులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ అంత దయనీయ స్థితిలో లేదన్నది అర్థమవుతోంది. బీహార్ ఎన్నికల్లో 25 సీట్లు గెలిచిన కాంగ్రెస్ తాజా 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కన్నా ఎక్కువ సీట్లే దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లో ఏకంగా 44 స్థానాల్లో గెలిచి తన పరువు నిలబెట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకుని కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బలపడిన తీరు చూస్తుంటే ముందు ముందు ఇలాగే పొత్తులు పెట్టుకుని వెళ్లేలా కనిపిస్తోంది. అలా కాంగ్రెస్ బలపడితే బీజేపీ బలం తగ్గినట్లే. భవిష్యత్తులో మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైతే వాటిని ముందుకు నడిపించాలన్నా కనీసం తన ఉనికి కోసమైనా కాంగ్రెస్ వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉంది. అదే జరిగితే 2019లో బీజేపీ మళ్లీ పీఠమెక్కడం అనుమానమే. సంకీర్ణ సూత్రాల్ని పఠించడంలో ఆరితేరిన కాంగ్రెస్ ముందు మోడీ దూకుడు ఎందుకు పనికిరాదన్నది రాజకీయ పండితుల అభిప్రాయం. మోడీని ఓడించడం కోసం కాంగ్రెస్ అవసరమైతే ప్రధాని పదవిని కూడా త్యాగం చేయడానికి వెనకాడదు. కానీ మోడీ మాత్రం అంత దుస్సాహసం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో చేయని అభివృద్ధి ఫలాల్ని మోడీ 6 ఏళ్లలో చేసి చూపెట్టగలరు అనే పరిస్థితి అయితే క్రియేట్ చేయగలిగాడు మోడీ. సో ఆ రకంగా ఆయన ముద్రా బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా కామన్ మ్యాన్ కోసం ఆయన పెట్టిన పథకాలు కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, ఉద్యోగుల కోసము ఆయన ఇచ్చిన పిఎఫ్ నిధి కానివ్వండి, అంతేకాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఇవాళ కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ ప్రోద్బలంతోనే నడుస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మోడీకి ఎదురుగాలి వీస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లోనే కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, ఒడిషా, వెస్ట్ బెంగాల్లో మోడీ మంత్రం పనిచేయలేదు. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి బీహార్, ఢిల్లీలు కూడా చేరాయి. ఇక ముందు కూడా మోడీ తెలివిగా ఆలోచించకుండా దూకుడుగా అడుగులేస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రాల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి బలపడుతూ వస్తున్నాయి. అదే జరిగితే మోడీ వ్యతిరేక శక్తులన్నీ థర్డ్ ఫ్రంట్ గా ఏకమయ్యే ప్రమాదం అతి తొందరలోనే కనిపిస్తోంది. ఏడాది కిందట ములాయం నేతృత్వంలో ఏర్పడ్డ జనతా పరివార్కి 5 రాష్ట్రాల ఎన్నికలతో పునరుజ్జీవనమైంది. వచ్చే ఏడాది జరిగే యూపీ, పంజాబ్ ఎన్నికల్లో కూడా బీజేపీకి చుక్కెదురైతే జనతా పరివార్ అత్యంత బలమైన కూటమిగా ఎదుగుతుంది. ఈ 2 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ ఏమాత్రం తారుమారైనా మోడీకి ఇబ్బందే. ఎందుకంటే 2018లో ఎన్నికలు జరిగే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో ఈ వ్యతిరేకత ప్రభావం చూపి అక్కడి అధికార పీఠాల్ని బీజేపీకి దూరం చేస్తే మోడీ తలెత్తుకోవడం కష్టమే. దీనికి తోడు అక్కడి ప్రాంతీయ పార్టీలు బలపడితే మోడీ మరింత బలహీనమైపోతారు. ఇప్పటికే దక్షిణాదిన అధికారం చిక్కిన ఒక్క రాష్ట్రాన్ని చేజేతులా చేజార్చుకున్న కమలనాథులు ఇకపై తమ కంచుకోటల్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో గెలవడం కాదు, ఏమాత్రం బలహీనపడ్డా మోడీ ప్రధాని పదవికి అర్హత తప్పదు. మొన్న చాలా రాష్ట్రాల్లో తమ పరిస్థితి చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి భావించారు. కానీ అట్లా ఇంప్రూవ్ అయినటువంటి స్థితి ఏమీ లేదు. ఒక అస్సాంలో మాత్రం కాంగ్రెస్ బలహీనపడిన స్థితిలో వాళ్ళు గెలవగలిగారు. ఇది రాజకీయంగా చూసుకున్నప్పుడు ఈ స్థితిని అధిగమించగలడా మోడీ అనేటువంటిది ఒక సవాల్. అధిగమించగలడు అనేటువంటి నమ్మకము బీజేపీ పార్టీలో కూడా ఉన్నట్లు మనకు కనిపించదు. ఇప్పటికే మోడీ అనుకున్న రాజ్యసభ వ్యూహం 2016 వర్కౌట్ కాలేదు. ఇక ముందు కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా కమలం వాడిపోతే 2018కి కూడా రాజ్యసభలో బలం పెరగదు. అప్పుడు మోడీ ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లు, భూసేకరణ బిల్లు వంటి కీలక బిల్లులన్నీ బిల్లులుగానే మిగిలిపోతాయి. అంటే మోడీ వచ్చి పెద్దగా సాధించింది ఏమీ లేదన్న అపవాదు నిజమైపోతుంది. సో ఇప్పటికైనా పంతాల్ని, అహాల్ని పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అంతకన్నా ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కనీసం 50% నెరవేర్చకపోతే ముందు ముందు మోడీ కరిష్మా కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.